ఈ ఏఐ అందరినీ భయపెడుతోందా? మీ ఉద్యోగం సురక్షితమేనా? ఈ ఏఐ ఒక మనిషి చేసే పనిని కేవలం 30 సెకండ్లో పూర్తి చేస్తోందా? మరి ఆ తర్వాత అది చేసే పనేంటి? ఉద్యోగులు ఆందోళన చెందటానికి కారణమవుతోందా? అందరినీ షాకుకు గురి చేస్తోందా? గత కొన్ని రోజులుగా ఎన్నో శక్తివంతమైన ఏఐ టూల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇవి రాయగలవు, డిజైన్ చేయగలవు, వీడియోలు చేయగలవు, కోడ్ చేయగలవు, మనిషిలా మాట్లాడగలవు కూడా. ఇప్పటికే ఎక్కువగా చాలా కంపెనీలు దీన్ని ఉపయోగించి అసలైన ఉద్యోగాలను మార్చాలని చూస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, కంటెంట్ రైటింగ్, ఇంకా బేసిక్ ప్రోగ్రామింగ్ కూడా. కొన్ని కంపెనీలు అయితే ఉద్యోగాలను తగ్గించడం ఆల్రెడీ మొదలుపెట్టాయి. ఒరాకిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 30,000 సంఖ్యలో ఉద్యోగులను ఈ మధ్యనే తొలగించింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 30,000 ఉద్యోగాలు ఇందు మూలంగా ప్రభావితం అయ్యాయి. భారతదేశంలోనే సుమారు 12,000 మంది ఉద్యోగులు ప్రభావితం అయ్యారు. అలాగే టీసీఎస్ కూడా గత సంవత్సరం సుమారు 23,000 ఉద్యోగాలను తొలగించింది. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఏఐ అలసిపోదు, జీతం అడగదు, 24 గంటలు పనిచేస్తుంది. ఒకరోజు లేచి చూసేసరికే మీ ఉద్యోగం పోయిందని ఊహించండి. అదీను ఒక మనిషి వల్ల కాదు, ఒక మెషిన్ వల్ల. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మరి ఇంకా రాబోయేది ఇంకెంత పెద్దదో. కానీ చాలా మంది అర్థం చేసుకునే విషయం ఏమిటంటే ఈ ఏఐ ఉద్యోగాలను తీసేయడం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను కూడా ఈ ఏఐ సృష్టిస్తోంది. ఈరోజు ఏఐ నేర్చుకుంటున్న వారు లక్షల్లో కాదు, కోట్లలో సంపాదిస్తున్నారు. మన భారతదేశంలో ఏఐ ఇంజనీర్లు సంవత్సరానికి 10 లక్షల నుండి 50 లక్షల వరకు సంపాదిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అంతర్జాతీయంగా అయితే కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఒకటే తేడా, వాళ్ళు ముందే ఈ ఏఐకి అప్డేట్ అయ్యారు. అందుకే అసలు ప్రశ్న ఏమిటంటే ఈ ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకుంటుందా? కాదు, అది జరగకముందే మీరు ఏఐకి అప్డేట్ అవటానికి సిద్ధంగా ఉంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఈ ఏఐ ఒక ప్రమాదమా లేక ఒక అవకాశమా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి వైరల్ స్టోరీస్ కోసం మా ఫోకస్ బాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.